హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే చేపల పులుసు, చేపల ఫ్రై రెండు ఎలా చేసుకుందాం చూసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఆనియన్, టమాటో పేస్ట్ చేసి పెట్టుకుందాం. అలాగే చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టుకుందాం. అలాగే ఈ చేపల మసాలాకి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ముందుగా మనము చేపలు తీసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడిగేసి 2 సార్లు కడిగేసి పెట్టుకోవాలండి. అలాగే మనం ఈరోజైతే మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తున్నాము. మట్టి పాత్రలో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చితనమంతా పోయేలాగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. దాన్ని పచ్చిగా మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి దాని పచ్చితనం అంతా పోయేలాగా వేయించేసుకోవాలండి. తర్వాత మనం చేసుకున్న ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి. కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. మనం ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఫ్రైకి, పులుసుకి రెండు ఇవే కలిపేసి పెట్టుకున్నాము. దీంట్లో పులుసులోకి కారం, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మన ముక్కలకు కూడా ఉప్పు, పసుపు, కారం పట్టించాము, చూసి వేసుకోవాలి. అలాగే కలుపుకోవాలి. ఈ ముక్కల్ని ఇప్పుడు మరుగుతున్న పులుసులో వేసేద్దాము. వేసి అలా పైన కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ముక్కలకి విరిగిపోతాయి. అలా ఈ ముక్కల్ని కొన్ని పులుసులో వేసుకున్నాము, కొన్ని ఫ్రై చేసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. ఇది మరుగుతూ ఉంటుంది. అలాగే ఫిష్ కూడా ఫ్రై అవుతుందండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. ఫిష్ ఫ్రై అయిపోయిందండి. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. ఫ్రై కూడా రెడీ అండి.